ఇదిగో నా విజిటింగ్ కార్డు. అతన్ని నాతో మాట్లాడమను. ఈ కేసు సంగతి నేను చూస్తాను. నువ్వేం దిగులు పెట్టుకోకు. సుబ్బయ్య సంతోషంతో మరోమారు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. సాహితి తిన్నగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ దగ్గరకు వెళ్ళింది. రఘువీరు ఆమెను చూస్తూనే మొహం చిట్లించాడు. అంతకు పూర్వం 1-2 కేసుల్లో ఆమె జోక్యంతోనే అసలు దోషుల్ని పట్టుకోవడం జరిగింది. కమిషనర్ గారికి కూడా ఆమె మీదే ఎక్కువ నమ్మకం. ఉద్యోగం మానేసి చాలా ఏళ్లైనా ఈమె ఎందుకో అనవసరంగా తమ కేసులో కల్పించుకుంటుంది. సాహితి అతని ముఖ కవళికలు కనిపెట్టి నవ్వుకుంది. ఇతనికెందుకో తనపై కోపం. బహుశా తన వల్ల కాని పని నేను చేస్తున్నానని కాబోలు అనుకుంది సాహితి. రఘువీర్ మర్యాదకు ఆమెను పలకరించి కేసు ఫైలు ఆమెకిచ్చాడు. సాహితి ఆ ఫైల్లో వివరాలు పరిశీలించి డెత్ రిపోర్టు, ఆ ఇంట్లో వాళ్ళ నుంచి సేకరించిన వాంగ్మూలం చదివి ముఖ్యమైన పాయింట్లు రాసుకుంది. ఇంతేనా, ఇంకేమైనా విషయాలు చెప్పగలరా అడిగింది. లేదు మేడం, నేను ఆ సమయానికి మా అబ్బాయి పెళ్లి హైదరాబాద్లో జరగడంతో అక్కడున్నాను. విషయం తెలియగానే మర్నాడే వచ్చేశాను. ఇది ఆ రోజు మన నిత్యాలు తీసుకున్న రిపోర్ట్. ఓకే, థ్యాంక్స్. ఏదైనా అవసరం వస్తే మళ్ళీ వస్తాను చెప్పింది సాహితి. రఘువీర్ అలాగే అన్నాడు. సాహితి మర్నాడు జనార్దన్ రావు ఇంటికి వెళ్ళింది. బయట కాపలా ఉన్న కానిస్టేబుల్ ఆమెను చూస్తూనే నమస్కారం చేశాడు. ఏం కనకయ్య, బాగున్నావా అడుగుతూ, ఇంట్లో జనార్దన్ రావు గారి భార్య ఉన్నారా? నేను కలుసుకోవడానికి వచ్చానని చెప్పు. మరో నిమిషంలో జనార్దన్ రావు భార్య లోపల నుంచి వచ్చింది. హాల్లో కూర్చున్న సాహితిని చూస్తూనే నమస్కారం చేసి సోఫాలో కూర్చుంది. సాహితి తలెత్తి చూసేసరికి ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. సాహితి వెంటనే లేచి సోఫాలో ఆమె పక్కన కూర్చుని ఓదార్చింది. చూడండి, మీకు కలిగిన నష్టం ఎవరూ తీర్చలేంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేమున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నించి మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఆ హంతకుణ్ణి వెంటనే పట్టుకోవాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని కొన్ని వివరాలు అడగాలని వచ్చాను. మీరు సహకరిస్తే మా పని మరింత సులువు అవుతుంది. మీరు మీ బాధను కాస్త దిగమింగి నా ప్రశ్నలకు జవాబిస్తే మీకు కూడా మంచిది. జనార్దన్ రావు భార్య కళ్ళు తుడుచుకుని అడగండి అంది. అసలు ఆ రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో గుర్తు చేసుకుని చెప్పండి. ఆ రోజంటూ ప్రత్యేకంగా ఏమీ లేదండి. ఆయన ఎందుకనో 1-2 రోజుల నుంచి ఆందోళనగా ఉన్నారు. 1-2 సార్లు ఎందుకలా ఉన్నారని అడిగినా నాపై విసుక్కున్నారు కూడా. ముందు రోజు మాత్రం 10 గంటలకు బ్యాంకుకు వెళ్ళాలి అని చెప్పారు అంతే, కానీ వెంటనే వెళ్ళలేదు. సాధారణంగా ఆయన ఒకరే వెళ్ళేవారు. మా అబ్బాయి కాలేజీ నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చేదాకాగి అప్పుడు కారులో ఇద్దరూ కలిసి బ్యాంకుకు వెళ్ళొచ్చారు. బ్యాంకుకు వెళ్ళొచ్చాక కూడా ఆయనలో ఆందోళన తగ్గలేదు. మామూలుగానే ఆ రోజు కూడా రాత్రి ఎవరి గదిలో వారు పడుకున్నాం. ఆ అబ్బాయి గది వేరే, నా గది వేరే. లోపల తలుపు గడి వేసుకున్న ఆయన గది తలుపులు తీసి ఆయన్ను కాల్చారు. నేను రాత్రులు నిద్ర పట్టడానికి త్రికా వేసుకుని పడుకుంటాను. అందువల్ల నాకు తొందరగా మెలకు రాలేదు. అర్ధరాత్రి మా అబ్బాయి కంగారు పడుతూ నా గదిలోకొచ్చి నన్ను నిద్రలేపేదాకా నాకు ఏం జరిగింది తెలీదు. జనార్దన్ రావు గారికి స్నేహితులు గాని శత్రువులు గాని ఉన్నారా? మీ పెళ్లి కాకపూర్వం ఆయన ఏం చేసేవారు? మొదట్నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారా? ప్రశ్నించింది సాహితి. ఆయన పెళ్లి కాకపూర్వం అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏదో నడిపేవారు. మా పెళ్ళైన తర్వాత కూడా చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాం. ఒకరోజు అనుకోకుండా వచ్చి సామాన్లు సర్దమన్నారు. దేనికి, సంగతి ఏంటని అడిగితే పార్ట్నర్స్తో ఏవో విభేదాలొచ్చాయని మన వంతు షేర్ అమ్మేసి ఇండియా వెళ్ళిపోదామని చెప్పారు. అలా వచ్చేశాక ఇన్నాళ్ల తర్వాత ఎవరో ఎందుకో ఆయనపై కోపంతో చంపేశారు. దుఃఖంతో ఆమె గొంతు జీరబోయింది. ప్లీజ్, మీరు కాస్త తేరుకుని ఆ పార్ట్నర్స్ పేర్లు మీకు తెలిస్తే చెప్పండి. ఒకవేళ వాళ్ళెవరైనా మీ వారిని చంపే అవకాశం ఉందా అడిగింది సాహితి. వాళ్ళెవరో నాకు తెలీదు. అసలు ఆయన బయట విషయాలు నాతో చెప్పేవారు కాదు. ఆఫీసు విషయాలు ఆఫీసులోనే మర్చిపోవాలనేవారు. అందువల్ల వాళ్ళు ఎవరైంది, ఆయన చావుకు వాళ్లే కారణమా అన్నది నేను చెప్పలేను. ఓకే అమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. మీ అబ్బాయిని ఒకసారి పిలవండి. కాసేపట్లో జనార్దన్ రావు కొడుకు విశాల్ వచ్చాడు. వెనకే పనిపిల్లతో ట్రేలో సాహితికి ఒక ప్లేట్లో బిస్కెట్లు, కాఫీ పంపించింది జనార్దన్ రావు గారి భార్య. విశాల్ 6 అడుగుల పొడుగు, దృఢంగా ఉన్నాడు. సుమారు 25 ఏళ్లుంటాయి. ముందు బిస్కెట్లు తిని కాఫీ తాగండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు విశాల్ తను కూడా కాఫీ కప్పు తీసుకుంటూ. సాహితి అతని మర్యాదకు సంతోషించింది. మొహమాట పడుతూనే 2 బిస్కెట్లు తిని కాఫీ తాగింది. అప్పటికి విశాల్ కూడా కాఫీ తాగడం పూర్తి చేశాడు. పనిపిల్లొచ్చి ట్రేలో ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏం వివరాలు కావాలో మీకు
అడిగాడు. థ్యాంక్స్. చక్కటి కాఫీ ఇచ్చారు. ఇక అసలు విషయానికొద్దాం. ఈ కేసు పోలీసు వారికి సహాయంగా నేను పరిశోధిస్తున్నాను. నాకు ముఖ్యంగా ఇక్కడకు రాకపూర్వం మీ నాన్నగారు ఏం చేసేవారు? వారితో పార్ట్నర్స్ ఎంతమంది ఉండేవారు? వాళ్ళ వివరాలు, అడ్రస్లు ఏమైనా ఉన్నాయా అన్నది కావాలి. నాన్నగారు నా చిన్నతనంలోనే అమెరికా వదిలేసి వచ్చేశారు. అందువల్ల నాకు అక్కడి సంస్థ గురించి గాని, పార్ట్నర్స్ గురించి గాని తెలీదు. ఇక్కడ మచిలీపట్నంలో ఉంటున్న రాఘవరావు గారు మాత్రం మంచి స్నేహితుడు. ఒకసారి నాన్నగారు కలిసేందుకు వెళితే ఇంకొకసారి ఆయన వచ్చేవారు. సరే, మీరు అమెరికా నుంచి రాగానే ఇక్కడే సెటిల్ అయ్యారా? లేదండి. బాపట్ల తాలూకా తోర్లపాడులో మా తాతయ్య అంటే అమ్మ నాన్నగారింట్లో ఒక 5 ఏళ్ళు ఉన్నాం. నా ఎలిమెంటరీ స్కూల్ చదువంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ స్థాపించాక ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యాం. అంటే మీరొచ్చి ఎన్నేళ్ళయింది? దగ్గర దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ మీ నాన్నగారికి ఇలాంటి హెచ్చరికలు రాలేదా? వచ్చినట్లు లేదు. మరణించిన రోజు గాని, అంతకుముందు 2-3 రోజుల ముందు గాని ఆయనకు మళ్ళీ హెచ్చరిక ఏమైనా వచ్చిందా? వచ్చింది మేడం. ముందు రోజు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం నేనే తీసుకున్నాను. అదేదో కోడ్ భాషలో ఉంది. నాన్నగారికి ఇచ్చాను. అది చూసిన దగ్గర నుంచే నాన్నగారికి ఆందోళన ఎక్కువైంది. ఆ ఉత్తరం ఏంటని అడిగితే, నీకు తెలీదులే, నువ్వు ఊరుకో, అమ్మకేం చెప్పకు అన్నారు తప్పితే నాకు కూడా చెప్పలేదు. ఉత్తరం ఇప్పుడుందా? పోలీసు వారు తీసుకున్నారు మేడం. అయితే ఆ కోడ్ భాషను నేను కనిపెట్టగలనేమో చూద్దామని ఒక ఫోటో తీసుకున్నాను. సాహితీ మొహంలో చిరునవ్వు చూసి, అది మీకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడే మీ ఫోన్కి పంపిస్తాను మేడం అంటూ ఆమె ఫోన్ అడిగి తీసుకుని ఫోటోను ట్రాన్స్ఫర్ చేశాడు. సాహితీ దాని వంక ఒకసారి చూసి, అయితే నాన్నగారికి వచ్చిన బెదిరింపు ఉత్తరాల విషయం రాఘవరావు గారికి తెలీదా? నాన్నగారు మొదట్లో వచ్చిన ఉత్తరాలను లెక్క పెట్టలేదు. అందువల్ల ఆయనకు చెప్పినట్లు లేదు. అసలు మాకు కూడా మొదట చెప్పలేదు. జాగ్రత్త కోసం మాత్రమే పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. నిన్న ఉత్తరం చూశాక అప్పుడు మాత్రం కొద్దిగా భయపడ్డారు. మీరు నాన్నగారితో కలిసి అదే రోజు బ్యాంకుకు వెళ్ళొచ్చారు. అప్పుడు నాన్నగారు ఏం చేశారు? లాకర్ నుంచి ఏమైనా తెచ్చారా? లాకర్ తెరిచి చూశారు మేడం. ఏవో కాగితాలు అటు ఇటు సర్దారు. ఆ తర్వాత బ్యాంకు మేనేజర్తో కొంతసేపు మాట్లాడారు. కొత్త లాకర్ తీసుకున్నారు. అప్లికేషన్ పైన నా చేత సంతకం పెట్టించారు. పాత లాకర్లోంచి అన్నీ కొత్త దానిలోకి మార్చేశారు. వెంటనే ఇంటికొచ్చేశాం. అయితే వచ్చేటప్పుడు అటు ఇటు చూసి అప్పుడు బయటకొచ్చి కారెక్కారు. పాత లాకర్, కొత్త లాకర్ నెంబర్లు చెప్పగలరా? వెంటనే అడిగింది సాహితి. పాత లాకర్ నెంబర్ 112, కొత్త లాకర్ నెంబర్ 102. కొత్త లాకర్ నెంబర్తో పనిలేదు. పాతదాని నెంబర్ 112. యు ఆర్ ష్యూర్? అడిగింది. ఎస్ మేడం. ఓకే. చివరగా ఒక ప్రశ్న. మీ నాన్నగారికి డైరీ రాసే అలవాటుందా? లేదు. కానీ కొన్ని ముఖ్య విషయాలు ఒక నోటుబుక్లో రాసేవారు. అది నాకివ్వగలరా? అంటే నేను కూడా అది ఇంతవరకు చదవలేదు. అందులో ఆయన వ్యాపార రహస్యాలు ఏమైనా రాశారేమోనని పోలీసు వారికి నేను ఇవ్వలేదు మేడం. సందేహిస్తూ చెప్పాడు విశాల్. మీకా భయమేమీ అక్కర్లేదు. ఆ రహస్యాలు నేనేమీ బయటపెట్టను. అందులో ఆయన మరణానికి సంబంధించిన క్లూ ఏమైనా తెలుస్తుందేమోనని నా ఆశ. సరే మేడం, ఆ పుస్తకం మీకిస్తాను. ఒక్క నిమిషం ఆగండి అంటూ లోపలికి వెళ్ళి ఒక నోటుబుక్ తీసుకొచ్చాడు. ఒక క్షణం ఆలోచించి అందులో కొన్ని ఫోన్ నెంబర్లు మరో పుస్తకంలో రాసుకుని తను తెచ్చిన పుస్తకం ఆమెకిచ్చాడు. థ్యాంక్స్ విశాల్. నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఈ నోట్బుక్ భద్రంగా మీ అమ్మమ్మ గారికి పంపుతాను. వాళ్ళ అడ్రస్ రాసివ్వు. వాళ్లతో చెప్పు నీ పేరుతో వచ్చే పార్సిల్ తీసుకోమని. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. తర్వాత మీ ఇంటికి కాపలాగా మరో 2 కానిస్టేబుల్స్ని ఉంచమని చెబుతాను. అంటే మాకింకా ప్రమాదం ఉందంటారా? అడిగాడు. మీ ప్రాణాలకేమీ ప్రమాదం లేకపోవచ్చు. కానీ దొంగ ఏదైనా వివరం కోసం డైరీ లాంటిది ఏదైనా దొరకొచ్చని ప్రయత్నించొచ్చు. నేనిప్పుడే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఒక 2 కానిస్టేబుల్స్ని పంపమని చెబుతాను. అన్నట్లు నాకు ఒక సంచి ఇవ్వగలవా? అడుగుతూనే ఫోన్ చేసి కమిషనర్ గారికి విషయం వివరించింది. కమిషనర్ గారు వెంటనే 2 కానిస్టేబుల్ని పంపిస్తానని చెప్పారు. సాహితే జనార్దన్ రావు గారింటికి వచ్చే ముందు 1 కిలో స్వీట్స్ ప్యాక్ చేయించి తన బ్యాగులో పెట్టింది. ఆ స్వీట్ ప్యాకెట్ బ్యాగులోంచి తీసి విశాలిచ్చిన సంచిలో పెట్టుకుంది. అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న అతనికి మరోమారు థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చింది. రోడ్డు మీదకు రాగానే వెంటనే బస్టాండ్ కని చెప్పి ఆటో ఎక్కింది. బస్టాండ్లో ఆటో దిగి అందరూ నాన్ స్టాప్ బస్సు ఎక్కుతుండగా ఆమె చేతిలో సంచి ఎవరో బలంగా లాగేశారు. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి సంచి పట్టుకుని ఒక వ్యక్తి పారిపోవడం కనిపించింది. సాహితి దొంగ దొంగ అని గట్టిగా అరిచేసరికి బస్టాండ్లో డ్యూటీలో ఉన్న 2 పోలీసులు పారిపోతున్న మనిషి వెనకే పరిగెత్తారు.
ఈలోగా బస్సు కదిలింది. సాహితి తన సీట్లో కూలబడి ఊపిరి పీల్చుకుంది. బందరు బస్టాండ్లో దిగి సూపరింటెండెంట్ ఆఫీసుకు వెళ్లి కేసు విషయం వివరించి రాఘవరావు గారికి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం మంచిదని చెప్పింది. సూపరింటెండెంట్ రమణారావు గారు ఆమెను ఆప్యాయంగా పలకరించి రాఘవరావు గారి దగ్గర ఫార్మాల్గా రిక్వెస్ట్ లెటర్ తీసుకుని ఇవాళ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. సాహితి ఆయనకు థ్యాంక్స్ చెప్పి దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లో విశాలిచ్చిన పుస్తకం మొత్తం కాపీ తీయించింది. వెంటనే మార్కెట్కు వెళ్లి ఒక బుట్టెడు దోర జామకాయలు కొంది. ఆ పక్కనే బట్టల దుకాణంలో ఒక టర్కీ టవల్ కొంది. బుట్టలో జామకాయల మధ్య విశాలిచ్చిన నోట్బుక్ టవల్లో చుట్టి పెట్టింది. ఎవరూ తనని ఫాలో అవడం లేదని నిర్ధారించుకుని నవత ట్రాన్స్పోర్టు ఆఫీస్కి వెళ్లి విశాల్ పేర వాళ్ల అమ్మమ్మ గారికి పార్సిల్ బుక్ చేసింది. ఆ తర్వాత బస్టాండ్కి వెళ్లి పామర్రు బస్సు ఎక్కింది. సాహితి బస్సు దిగి ఇంటికి చేరేసరికి సుజిత్ అమ్మా ఇది చూడు అంటూ న్యూస్ ఛానల్ ఆన్ చేశాడు. జనార్దన్ రావు గారి హత్య కేసు విషయంలో విజయవాడ కమిషనర్ గారి ఆఫీసుకు వెళ్లి కారులో బందరు తిరిగి వెళుతోన్న రాఘవరావును పామరు దగ్గర జడవరం సమీపంలో ఎవరో కాల్చి చంపినట్టు టీవీ న్యూస్లో చూపిస్తున్నారు. సాహితి ఒక్కసారి ఉలిక్కి పడింది. అయ్యో పాపం ఎక్కడ దాకా వచ్చేసాక జరిగిందా అనుకుంది. సాహితి భోజనం చేసి సోఫాలో కూర్చోబోతుండగా సెల్ ఫోన్ మోగింది. రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసేది ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీసింది సాహితి. సాహితి బందరు వెళ్ళావు కదా ఏమైంది? ప్రసాద్ గొంతు విని ఆశ్చర్యపోయింది. ఫోన్ నెంబర్ చూస్తే పబ్లిక్ బూత్ నుంచి చేసినట్లుంది. గొంతు చూస్తే ప్రసాద్ గొంతులాగానే ఉంది. ఇతనికి తన బందరు వెళ్ళినట్టు ఎలా తెలుసు? అదేం నీ ఫోన్ ఏమైంది? బయట నుంచి చేస్తున్నావేం? ప్రశ్నించింది సాహితి. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు నా ఫోన్ ఇంట్లో మర్చిపోయొచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళుతూ నిన్ను అడుగుదామని చేస్తున్నాను. విజయవాడలోనూ బందర్లో కూడా అంత ముఖ్యమైన వివరాలు ఏమీ తెలియలేదు. జనార్దన్ రావు గారి భార్య పుట్టెడు దుఃఖంలో ఉంది. అయినా ఆమె అంత దుఃఖంలో కూడా ఉత్తి చేతులతో పంపకూడదని ఇంటికొచ్చిన ఆడపిల్లవి అంటూ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి మరీ పంపింది. బస్టాండ్లో అది ఎవరో కొట్టేశారనుకో. చాలా మర్యాదస్తులు వాళ్ళు. పాపం వాళ్లకు తేరుకోలేని విపత్తు వచ్చి పడింది. నేను జనార్దన్ రావు గారి హత్యకు కారణాలు ఆమెకేమన్నా తెలుస్తాయేమోనని అడిగి చూశాను. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఆమెకు వాళ్ళ అబ్బాయికి కూడా ఆయన ఎప్పుడూ ఏమీ చెప్పేవాడు కాదట. డైరీ రాసే అలవాటు కూడా లేదట. ముందు రోజు ఏదో బెదిరింపుత్రం వచ్చిందట. కానీ అది ఎంక్వైరీలో మన వాళ్ళు తీసుకుపోయారు. ఒక రకంగా నేను శ్రమపడి తిరిగిందంతా దండగనిపించింది. అయితే చనిపోయిన జనార్దన్ రావు గారికి బందర్లో ఉండే రాఘవరావు గారికి స్నేహమని తెలిసింది. వెంటనే బందరు కమిషనర్ ఆఫీస్కి వెళ్లి రాఘవరావు గారికి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం మంచిదని కేసు వివరించి చెప్పాను. నేను ఇంటికొచ్చే లోపల హంతకుడు ఆయన్ను కూడా చంపేశాడు. ఏంటో ఈ కేసులు తలా తోకా లేకుండా ఉన్నాయి. ప్రసాదు మన వల్ల కాదేమనిపిస్తోంది. చివరి వాక్యం నొక్కి మరీ చెప్పింది. అవతల నుంచి సరేలే రెస్ట్ తీసుకో అంటూ ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించి సాహితి ఫోను డిస్కనెక్ట్ అయింది. సాహితి తనలో తానే నవ్వుకుని సెల్ ఫోన్లో విశాల్ పంపిన ఫోటో చూసింది. మళ్ళీ ఇదేదో కోడ్ భాషలో ఉంది. చనిపోయిన రాఘవరావు డైరీలో వాడిన కోడ్ ఇది ఒకటి కాదు. ఇది ఇంకేదో దేశ భాషలో ఉంది. రేపు తీరుబడిగా దీని సంగతేంటో చూడాలి అనుకుంటూ బెడ్పై వాలిపోయింది. పొద్దున్న మెలకు వచ్చేసరికి ఎండెక్కిపోయింది. లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో కాల్స్ ఏమైనా ఉన్నాయేమో చూసింది. కొత్త కాల్స్ ఏమీ లేవు. ఫోటోలు ఓపెన్ చేసి విశాల్ పంపిన ఫోటో చూసింది. DUSNYDERMIG DUBETALER STRAFFEN ఫర్ DET I మోర్జన్ ER DIN SIDSTABAG. భాష కొత్తగా ఉన్నా బహుశా దీన్ని డీకోడ్ చేయడం తేలికే కావచ్చు అనుకుంటూ గూగుల్ ట్రాన్స్లేషన్లో వెతికి చూసింది. దాని ట్రాన్స్లేషన్ కొట్టగానే సాహితికి ఆ లెటర్లో ఉన్నది డానిష్ భాషని అర్థమైంది. యూ క్యాచ్డ్ మీ. యూ పే ద పెనాల్టీ ఫర్ ఇట్. టుమారో ఈజ్ యువర్ లాస్ట్ డే. జనార్దన్ రావు గారి నోట్బుక్ తీసి చూసింది. అందులో ఏవో ఫోన్ నెంబర్లున్నాయి. మరికొన్ని అడ్రస్లు. బహుశా అతని కస్టమర్ అడ్రస్లు కావచ్చు. రాసుకున్నాడు. మొత్తం నోట్బుక్ అంతా తిరగేసింది. ఇంపార్టెంట్ అనిపించే విషయం ఏదీ కనిపించలేదు. ఈ నోట్బుక్ కోసమా తానింత కష్టపడింది? ఒకసారి తిరగేసి చూస్తే తెలిసిపోయేది అనుకుంటూ సాహితి ఆ జిరాక్స్ పుస్తకం అవతల పడేసింది. సో జనార్దన్ రావు గారికి హంతకుడికి ముందర్నుంచే ఏవో లావాదేవీలున్నాయి. ఆయన వల్ల హంతకుడికి ఏదో అపకారం జరిగింది. డబ్బు సంబంధమైన లావాదేవీల్లోనే కావచ్చు. హంతకుడు డానిష్ భాషలో బెదిరింపు ఉత్తరం రాసేదాకా ఆయన భయపడలేదంటే వాళ్ళిద్దరికీ డానిష్ భాష తెలిసి ఉండాలి.
అయినా ఇదేమీ తనకు ఉపయోగపడే క్లూ కాకపోవచ్చు. అయితే లాస్ట్ ఉత్తరంలో హంతకుడు రేపు చంపుతానని ముందరే బెదిరించినప్పుడు ఆయన పోలీసుల్ని ఎందుకు కలవలేదు? తనకి సెక్యూరిటీ ఉన్నారు కదా అని అశ్రద్ధ చేసుంటాడా? అర్జెంటుగా బ్యాంకుకు వెళ్ళి లాకర్ ఎందుకు మార్చాడు? తన ప్రాణాల కన్నా లాకర్ మార్చడం ముఖ్యమైందా? ఈ 112 లాకర్ మర్మం ఏంటి? హతులు ముగ్గురు ఒకే నెంబర్ లాకర్ తీసుకోవడంలో మర్మం ఏమైనా ఉందా? అయితే ముందు చనిపోయిన రాఘవరావు వీళ్ళ స్నేహితుడేనా? అసలు ఇద్దరూ రాఘవరావులేనా? లేక ముందు చనిపోయిన రాఘవరావు హంతకుడు చంపదలుచుకున్న మరో వ్యక్తా? కానీ ముందు చనిపోయిన రాఘవరావు హార్ట్అటాక్ వల్ల చనిపోయాడని కదా రిపోర్ట్ వచ్చింది. కనుక అతన్ని హంతకుడు చంపలేదు. హంతకుడికి అతను ఎక్కడున్నాడో తెలియకపోయి ఉండొచ్చు. లేదా అతను చంపాల్సిన వ్యక్తి కూడా కాకపోయి ఉండొచ్చు. లాకరు మర్మం తెలిస్తే మిగతా విషయాలు బయటపడతాయేమో. హత్యాస్థలంలో కానీ హతుల కుటుంబాల నుంచి కానీ మరికొన్ని వివరాలు దొరికే అవకాశం ఉందా? ముందు చనిపోయిన రాఘవరావు దగ్గర ఏ క్లూ దొరకలేదు. జనార్దన్ రావు గారింట్లో కొన్ని విషయాలు తెలిసినా మరికొన్ని వివరాలు తెలిస్తేనే కానీ ఈ కేసులో ముందుకు పోవడం కుదరదు. ఆలోచిస్తున్న సాహితికి వెంటనే గుర్తుకొచ్చింది. తను ఇంతవరకు బందరు రాఘవరావు గారి భార్యా పిల్లలను ప్రశ్నించలేదు. ఆ ఆలోచన రావడం ఆలస్యం. త్వరగా తయారై తన బ్యాగు తీసుకుని బయలుదేరింది. మళ్ళీ ఎక్కడికమ్మా బయలుదేరావు? నేను కూడా వస్తానమ్మా అడిగేసరికి సాహితి నవ్వి, సరేరా, కానీ అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు అంది సుజిత్ని. ఒకే ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి వెళ్ళబోతున్న సుజిత్నాపి, నా పుస్తకాల అలమరాలో 2 డైరీలుంటాయి. అందులో ప్లాస్టిక్ కవర్ తొడిగిన డైరీ ఒకటుంది. అది తీసుకురా చెప్పింది సాహితి. సుజిత్ డౌన్ బ్రౌన్ పుస్తకం ఏంజల్స్ అండ్ డ్యామ్స్ అని తెచ్చుకుని ఉత్తినే కూర్చుంటే బోరు కొడుతుంది అన్నాడు. సాహితికి ఆమె అడిగిన డైరీ ఇవ్వబోయాడు. ఇది కూడా నువ్వే పట్టుకో చెప్పింది. బందరు బస్టాండ్లో బస్సు దిగి సాహితి ఆటో మాట్లాడి సుజిత్ కోసం చూసేసరికి అతను ఎవరో కాషాయం కప్పుకున్న వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నాడు. సుజిత్ హరా అని పిలిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా చూసావా, ఆ సన్యాసి ఎవరో కాని నా పేరు నీ పేరు కూడా చెప్పాడు. గాలిలోకి చేయి చాచి ఉంగరం సృష్టించిచ్చాడు అంటూ చేతిలో ఉంగరం చూపించాడు. సాహితి వెనక్కి తిరిగి ఆ సన్యాసి కోసం చూసేసరికి అతను గబగబా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏం చేశాడు అడిగింది. నా చేతిలో పుస్తకాలు చూశాడు. నీకు డౌన్ బ్రౌన్ అంటే ఇష్టమా అని అడిగాడు. షెర్లాక్ హోమ్స్, అగాథా క్రిస్టీ పుస్తకాలు ఎప్పుడైనా చదివావా అని అడిగాడు చెప్పాడు సుజిత్. సాహితి ఆటో ఎక్కి కూర్చుని పోనిమ్మంది. దారిలో పోలీస్ స్టేషన్ ముందాపి సుజిత్ చేతిలో ఉంగరం లాక్కుని లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడొచ్చింది. అదేంటమ్మా, స్వామీజిచ్చిన ఉంగరం అలా తీసుకెళ్లి వాళ్ళకిచ్చావు అడిగాడు సుజిత్. ఒరే, నీకేం తెలీదు, అందులో చిన్న మైక్రోఫోన్ ఉంది. మనం ఏం మాట్లాడుకుంది వాళ్లకు వినబడుతుంది. మన మాటలు వింటే వాళ్ళకేం లాభం అడిగాడు అమాయకంగా. ఈ హత్య కేసులో కొన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మనం రాఘవరావు గారింటికి వెళుతున్నాం. ఆ విషయాలు వాళ్ళకు కావాలి. అంతేకాదు, ఆ వివరాలు తెలుసుకుని నేను ఏం చేయబోతున్నానో ఆలోచిస్తారు. మనకన్నా ముందే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుంటారు. అది సంగతి, అర్థమైందా? అంటే ఆ సన్యాసి అసలు సన్యాసి కాదన్నమాట. మనల్ని ఎక్కడ్నుంచో ఫాలో అవుతున్నాడు, అంతేనా అడిగాడు సుజిత్. బాగానే ఆలోచిస్తున్నావు అంది అతని తల నిమురుతూ. ఇదేదో పెద్ద డిటెక్టివ్ కథలా ఇంట్రెస్టింగ్గా ఉందమ్మా అన్నాడు ఉత్సాహంగా సుజిత్. సాహితి నవ్వింది.